అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఫస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటంటే కుంభరాశి వారికి వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి. అందుకు వీడియో చేస్తున్నాను. కుంభరాశి వారికి నవంబర్ 15, 2024 తర్వాత ఎలా ఉంటుంది సార్? మాకు గోచార శని ఫలితాలు అంటే నా ఇక్కడ డేట్ ఇచ్చారండి. జూన్ 30, 30 తారీఖు గోచారంలో శని అనే గ్రహము వక్రీకరించారు సార్. అప్పటి నుంచి నవంబర్ 15 వరకు ఉంటాడు అనమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నవంబర్ 15 తర్వాత మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. దీంట్లో ఎక్కువ లెంత్ ల్యాక్ చేయండి. ఈ వీడియో 2-3 నిమిషాలే చెప్తాను. కరెక్ట్గా పాయింట్ అబ్జర్వ్ చేయండి సార్. వచ్చేసి లాజిక్ ఇప్పుడు ఇంపార్టెంట్ సార్. వచ్చేసి నేను చెప్పింది లాజిక్ అప్లై చేసుకుంటే మీకు ఫలితం ఉంటుందండి. నేను చెప్పింది ఏదో దాన్నే పట్టుకొని నాకు జరగలేదంటే నేనేం చేయలేను సార్. వచ్చేసి సో జూన్ అంటే చంద్రుడు తెలుసు కదా సార్. ఇది ఇది కుంభరాశి అనమాట. అందరికి తెలిసిండేదే. శని అనే గ్రహము కొన్ని రోజులు నార్మల్గా ఉంటాడు, కొన్ని రోజులు వక్రీకరించాడండి. అప్పుడు ఎప్పుడు వక్రీకరించాడు సార్ శని అనే గ్రహం అంటే ఈ సంవత్సరంలో జూన్ 30 తారీఖు నుంచి నవంబర్ 15 వరకు వక్రీకరించుంటాడండి. అప్పుడు చంద్రుడు నార్మల్, శని రివర్స్. చంద్రుడు అమ్మగారు కానీ ఏదన్నా కానీ మనసు ఒకటి చెప్తే శని వక్రీకరించినప్పుడు ఆపోజిట్గా చేస్తామండి. బండి రివర్స్. చంద్రుడు ముందుకు వెళ్తా ఉంటే వక్రీకరణ గ్రహం వెనక్కి వస్తుందండి. ఇది ముందుకెళ్తుంది, ఇది వెనక్కి వస్తుందండి. అర్థమైందండి? వక్రీకరించిన గ్రహం అంటే రివర్స్ అండి. వచ్చేసి ఇప్పుడు రాహుకేతులు ఎందుకంటే రివర్స్లో తిరుగుతూ ఉంటాయి కదండి. క్లాక్ వైజ్ కాదు కదా, అది యాంటీ క్లాక్ వైజ్ కదండి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, వక్రీకరించ అంటే రివర్స్, బండి రివర్స్ అండి. అప్పుడు శనికి సంబంధించిన కారకత్వాలు మీకు పెండింగ్ పడిపోయి ఉంటాయండి. వచ్చేసి అప్పుడు మీకే తెలుసు ఏది పెండింగ్ పడి అని. నాకైతే తెలుసు చెప్పండి. అప్పుడు ఎవరైనా కుంభరాశి వారికి ఇది సంబంధం లేదు. మీకు జన్మజాతకంలో నార్మల్ అయినా వక్రీకరణ సంబంధం లేదు. ఇది జనరల్ ప్రిడిక్షన్స్ అనమాట. శనికి సంబంధించిన దాంట్లో నాకు పెండింగ్ పడిపోయినాయి సార్. ఈ వర్క్ నేను బిల్ పాస్ అయింది, ఇంకా నాకు ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదు, బిజినెస్ అప్రూవల్ అయిపోయింది, డబ్బులు రాలేదు అంటే ఏ పెండింగ్ వర్క్ అయినా సరే మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ప్రమోషన్ ఇస్తా అని చెప్పారు సార్ వాళ్ళు, కానీ నాకు ఇంకా అప్రూవల్ రాలేదు, ప్రింట్ రాలేదు సార్, నాకు ఇంకా శాంక్షన్ కాలేదు, డబ్బులు అయితే వచ్చినాయి సార్, ఇంకా నాకు శాంక్షన్ కాలేదు, ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది చూడండి సార్. పెండింగ్ వర్క్స్ అది అవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతుంటే నవంబర్ 15 కదా సార్. ఒక 5 రోజులు తెలిసిపోతాయండి. కరెక్ట్గా 16వ తేదీ కానీ ఒక 2-3 రోజులు తెలిసిపోతుంది సార్ మనకు ఎప్పుడు జరుగుతుంది అనేసి. అంతే రిజల్ట్. దీనికి ఏం ఎక్కువ ఉండదు అనమాట. వక్రీకరించడం జూన్ 30న ఒక రిజల్ట్స్ ఇస్తాడు సార్. శని అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండి. గుర్తుపెట్టుకోండి సార్. ఎంట్రీ అయినప్పుడు ఒక రిజల్ట్, ఎగ్జిట్ అయినప్పుడు ఒక రిజల్ట్. ఇది అందరికీ ఉంటుంది సార్. వచ్చేసి ఎంట్రీ అయినప్పుడు జూన్ 30న అక్కడ సమస్య ఉండిండొచ్చు. ఆ సమస్య ఇస్తే జూన్ 30 నాడు నవంబర్ 15లో మనకు సమస్యకు పరిష్కారం ఉంటుందండి. అది మనం అర్థం చేసుకోవాల్సినది లాజిక్ వచ్చేసి. ఇక్కడ ఏదైనా ఒక మంచి జరిగి ఉంటుంది, ఇక్కడ ఒక మంచి ఏదో జరగబోతుంది సార్. ఆ శనికి సంబంధించిన కారకత్వమే జాబు, బిజినెస్, సొంత ఊరు, హెల్త్. ఆయుష్ గురించి, హెల్త్ గురించి సార్ చాలా చెకప్ చేస్తున్నాం. బ్లడ్లో డాక్టర్ కనిపెట్టలేకపోతున్నారంటే మనకు తర్వాత నవంబర్ 15, ఆ 16, 17లో వితిన్ 3 డేస్ అండి, ఒక 3 రోజుల్లో తెలిసిపోతుంది. ఓ మీకు ఈ వ్యాధి ఉన్నిందని. ఇదే అర్థం అండి. సొంత ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్, నాకు తీరట్లేదంటే ఈ నవంబర్ 15 తర్వాత మీకు ఏదైనా కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనమాట. అంతే. బిజినెస్లో చాలా డబ్బులు రావాల్సి ఉంది సార్ నాకంటే ఈ నవంబర్ 15 తర్వాత వితిన్ 3 రోజులు అండి. 3 రోజులు ఎంత వస్తుందో అంతే దానికి వ్యాలిటీ అండి. యాక్చువల్ చెప్పాలంటే 16వ తేదీ వరకు అంతే. ఒక రోజే అండి. ఒక రోజు 2 రోజులు వ్యాలిటీ అండి. నవంబర్ 18 లోపల ఏదైనా మీకు వస్తే వచ్చేటే దానికి. దాని తర్వాత మీకేం లేదన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. అర్థం చేసుకోండి సార్. మీ మనసు వచ్చేసి కూడా కొన్ని నిర్ణయాలు కొంచెం ఫాస్ట్గా తీసుకుంటారు. వక్రీకరణ గ్రహం మన రాశిలో ఉంది కాబట్టి, అంటే మన నెత్తి మీద మన మనసు ముందుకు అని చెప్తుందండి. కానీ శని గ్రహం ఏం చెప్తుంది? వెనక్కి పొమ్మంటుందండి. అప్పుడు మనం చాలా పెండింగ్ మనం పెట్టింటాం అనమాట. నిర్ణయాలు కూడా ఈ పని చేద్దామా వద్దా, ఈ బిజినెస్ చేద్దామా వద్దా అని మీరు అన్ని పెండింగ్ పెట్టింటారండి. ఆల్ పెండింగ్ వర్క్స్ రిలేటెడ్ టు శని కారకత్వంలో అన్ని మనకు ముందుకు పోతుంది అనేట్టుగా అర్థం అన్న చేసి. అంటే బండి ముందుకు కదులుతుంది అంటే శని నార్మల్కి వస్తారండి. శని నార్మల్కి వచ్చేసి డిగ్రీస్ ప్రకారంగా శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తారు సార్. అప్పుడు మనకు మంచి జరుగుతున్నట్టుగా అర్థం అని వచ్చేసి. కంప్లీట్గా ఎప్పుడు సార్ నాకు రిలీఫ్ అవుతుంది? మీరు చెప్తూనే ఉన్నారు సార్ నాకు చాలా కష్టాలు అంటారండి. మీ జన్మజాత నేను చెప్పేది శని చంద్రుడు అండి. 9 గ్రహాలలో ఒక గ్రహానికి నేను రిజల్ట్స్ చెప్తున్నానండి. మిగతా 8 గ్రహాలు మీకు ఏ ఏ రాశిలో ఉన్నాయని నాకు ఎలా తెలుస్తుంది సార్ చెప్పండి? మీ D1 చార్ట్ చూస్తే కానీ తెలియదండి వచ్చేసి. అది అర్థం చేసుకోండి సార్. అందరూ వచ్చేసి వీడియోలో ఎవరన్నా జనరల్గా చెప్తారు. అప్పుడు మాకు ఓవరాల్గా ఎప్పుడు సార్ బాగుంటుందంటే మార్చ్ వచ్చేసి 29 అండి. ఇది ఒక డేట్ ఇచ్చానండి. ఫస్ట్ ఏదైనా ఇన్స్టెంట్ రిలీఫ్ ఒక 3 రోజుల్లో చెప్పండి సార్ అంటే ఇది చెప్పాను. నవంబర్ 15 తర్వాత ఏదైనా పెండింగ్స్ జూన్ 30 నుంచి నవంబర్ వరకు పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని మీకు కంప్లీట్ అవుతాయని ఒక రిజల్ట్. రెండో రిజల్ట్ ఏంటంటే గుడ్ న్యూస్, పాజిటివ్ రిజల్ట్ ఏంటంటే
మార్చి 29 తర్వాత శని అనే గ్రహము మీనరాశికి వెళ్తారండి. అప్పుడు జన్మశని ఎవరికి స్టార్ట్ అవుతుందండి? మీనరాశి వాళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఎక్కువ బాధలు పడతారు. సో వాళ్ళు ఎక్కువ బాధలు పడతారంటే అర్థమైంది దానికండి, మనకు బాధలు ఉండవు అనేట్టుగా అర్థం అన్నది. సో మన కోటింగ్ అయిపోయింది అనమాట. శని ఇచ్చే కోటింగ్ మనమైతే అయిపోయింది. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఉంది. సో మనం రిలీఫ్ అవ్వచ్చు కుంభరాశి వరకు వచ్చేసి అదే అవుతుంది. వెంటనే మనకు రిజల్ట్స్ రావు కదా సార్ శని కానీ గురువు ఉండాలి కదా సార్. అంటే మనకు కర్మ అనేది తగ్గుతుంది. శని వచ్చేసి కుంభరాశి నుంచి మీన రాశి పోయినప్పుడు కర్మ తగ్గుతుంది. పని కష్టపడము ఓకే సార్. కానీ గురువు ఉంటేనే కదా సార్ మనకు ఒక సపోర్ట్ ఉంటుంది ఏదన్నా. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే గురువు వచ్చేసి ఎప్పుడు మారుతాడు సార్ అంటే మే 14 మారుతాడు సార్. అందుకే నేను చాలా మందికి మే 14 మే అని చెప్తున్నాను. ఎందుకంటే గురువు వస్తే కదా సార్ మీరు ఫీల్ అవ్వాలా మనము. ఈ మార్చ్ ఏప్రిల్ మంత్ మనకేం తెలియదండి. మీరు చెప్పారు సార్ వీడియోల ప్రకారంగా మార్చ్ 29 అన్నారు, నాకు ఇంకా అలానే ఉందని మళ్ళీ కమెంట్స్ పెడతారండి. శని మాటతో పాటు గురువు వచ్చేసి మనకు 9వ దృష్టి పడుతుందండి వచ్చేసి ఇక్కడ. గురువు మిథున రాశికి వస్తాడు మే 14 తర్వాత. గురు గ్రహము మన రాశిని చూస్తాడు సార్. 7, 8, 9 దృష్టి ఉంటుంది. అప్పుడు కుంభరాశి చూడడం వల్ల గురు బలం వస్తుంది మనకు. సో మనకు బలం ఎప్పుడు వస్తుంది సార్ అంటే కుంభరాశి వారికి మే 14 డేట్ అండి. ఒక సంవత్సరం పాటు మే 14 నుంచి నెక్స్ట్ ఇయర్ మే 2025 వేసుకోండి, నేను తప్పేసినాను. మే 14 2025 నుంచి మే 2026 వరకు మనకు గురుబలం అనేది ఉంటుంది సార్. ఒక సంవత్సరం పాటు అంటే నెక్స్ట్ ఇయర్ మే నుంచి తర్వాత వచ్చే మే వరకు మనకు గురుబలం ఉంటుంది అనేట్టుగా అర్థం అండి కుంభరాశి వారికి. ఇంతే సార్ కన్క్లూజన్ వచ్చేసి. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నవంబర్ 15 తర్వాత ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉండేటివి 3 రోజుల్లో మనకు రిజల్ట్ వస్తాయి. అంతే, అయిపోయిన తర్వాత ఇంకేం ఉండవు. తర్వాత మనకు నిర్ణయాలు పెండింగ్, ఏదైనా డిసిజన్స్ పెండింగ్ పెట్టింటే అన్ని మనం ముందుకే వెళ్తాము, వెనక్కి వెళ్ళము అంటే అర్థం అని వచ్చేసి. జాబ్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, సొంత ఊర్లో అవ్వచ్చు, శనికి సంబంధించిన కారకత్వమే తీసుకోవాలని వచ్చేసి. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు సార్ అంటే మార్చి 29 తర్వాత మన లేజినెస్ తగ్గుతుంది, మన కర్మ అనేది తగ్గిపోతుంది, మన శని అనేది కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్ళిపోతారు, అదొక పాయింట్. తర్వాత కంప్లీట్గా నాకు ఎప్పుడు సార్ గుడ్ రిజల్ట్స్ అంటే సపోర్ట్ ఎప్పుడు దొరుకుతుందంటే గురువు నుంచి, గోచార గురువు. ఒక బిజినెస్ చేయాలని ఎవరో హెల్ప్ చేయాలి కదా సార్ మనకు. అప్పుడు అలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు దొరుకుతుందంటే గురువు అనే గ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడు. మిథున రాశికి వచ్చినప్పుడు మే 14 వస్తాడు. ఆ యొక్క 9వ దృష్టి మన రాశి పైన పడడం వల్ల మనం వెలుగులోకి వస్తాము, అంటే మనకి లైట్ పడుతుంది అనేట్టుగా అర్థం అండి. వెయిట్ చేయండి సార్, ఇంతే అండి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ మెటీరియల్స్ ఎవరు అస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ కొంచెం అస్ట్రాలజీ అంటే, ఇక డీటెయిల్గా ఇచ్చాను సార్ చూడండి వచ్చేసి. రీసెంట్గా క్లాస్ కూడా చెప్పామండి మనం వచ్చేసి. గోచార శని గురు పైలతో క్లాస్ రికార్డ్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఇది వచ్చేసి 9 గ్రహాలకు చెప్పేసాం సార్ ఇక్కడ. గోచార గురువు, శని, రాహు, కేతు అంటే బర్త్ చార్ట్ గ్రహాలు, జన్మజాత గ్రహాలు అండి. ఈ రెండు కలిస్తే ఏ విధంగా రిజల్ట్స్ ఉండేది చెప్పామండి క్లాస్ ఇక్కడ. 5 days చెప్పాము. చాలా అవర్స్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్ వాట్సాప్ చేయండి, మీకు గూగుల్ డ్రైవ్ ద్వారా పంపిస్తాం సార్ వచ్చేసి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.